శ్రీకాకుళం పార్లమెంట్ కి 3వ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన వాడిని. నా తాలూకా కూడా మీరు పర్ఫార్మెన్స్ లాస్ట్ 10 years లో చూస్తే ఎక్కువగా నేను మాట్లాడిన 2 విషయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే జోన్ కావాలని మొట్టమొదటిగా 2014లో ఎంపీ అయిన దగ్గర నుంచి 24 వరకు కూడా ఎప్పుడు పార్లమెంట్ సెషన్ అయినా ఖచ్చితంగా రైల్వే జోన్ గురించి ఒక్కసారైనా ప్రస్తావించకుండా మానలేదు. చిరకాల కోరికగా ఉన్నటువంటి ఆ రైల్వే జోన్ ని విభజన చట్టంలో పెట్టిన తర్వాత ఎలాగైనా సాధించుకోవాలనే ఆలోచనతో ఎన్నో పోరాటాలు చేశాం. అటువంటిది లాస్ట్ 5 years లో కేవలం విశాఖపట్నం నగరంలో 52 ఎకరాలు ఇవ్వలేకపోవడం వల్ల రైల్వే జోన్ సాధించుకోలేకపోయామంటే ఎంత చేతకాని ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉందో ఒక్కసారి ఆంధ్ర ప్రజలు గమనించాలి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 52 ఎకరాలు కూడా దానికి ఇమీడియట్ గా క్లియర్ చేసి మొన్న ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చి నూతన రైల్వే జోన్ కి అక్కడ హెడ్ క్వార్టర్స్ కి శంకుస్థాపన కూడా చేశారని గర్వంగా తెలియజేసుకుంటున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నటువంటి పోరాటం ప్రతి ఒక్క తెలుగువాడు కూడా కలిసికట్టుగా స్థాపించినటువంటిది ఆ విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్. అటువంటి స్టీల్ ప్లాంట్ ను కూడా కాపాడుకోవాలి. గతంలో ఎన్నో సందర్భాల్లో పార్లమెంట్ లో నేను కూడా ప్రస్తావించాను. అటువంటి ఆ సమస్యని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధానమంత్రి గారు, అలాగే నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి ఎన్నో సందర్భాల్లో వెళ్లి చర్చించారు. ఎక్కడా కూడా నో కాంప్రమైజ్ యాటిట్యూడ్ తో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే అది ఖచ్చితంగా మన దగ్గరే ఉండాలి, మనతోనే ఉండాలి అనే ఆలోచనతో బల్లగుద్ది మరీ చెప్పారు. కాబట్టి కేంద్రం కూడా దానికి సహకరించి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 10,450 కోట్ల రూపాయలు రిలీజ్ చేయించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో కూడా ఇలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఒక సందర్భంలో ఇబ్బందులు వస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంటరీ పార్టీ లీడర్ గా ఎర్రన్నాయుడు గారు ఉండేవారు. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అప్పుడు మళ్ళీ వాజ్పేయి గారి దగ్గరికి తీసుకొని వెళ్లి ఒక స్పెషల్ మీటింగ్ ని ఏర్పాటు చేసి అప్పుడున్నటువంటి డెట్ ని రీస్ట్రక్చరింగ్ చేసి మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఎలా చేయాలన్న దానికి ఒక మంచి ఆలోచనతో ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఒక సహకారం అందించి ముందుకు నడిపించాం. మళ్ళీ ఆ మాటని, ఆ గౌరవాన్ని మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం తరఫున నిలబెట్టుకున్నామని కూడా తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు వాళ్ళు చేయలేనటువంటి పని ఈ రోజు 7 నెలల్లో పూర్తి చేశామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.